అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసాలు ఆక్రమాలు చేస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు హామీలు మోసపూరితమని ఒక్కటైనా నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. ప్రస్తుత శాసనసభ్యురాలు పార్టీ కార్యకర్తలపై అసభ్యకర మాటలు చెప్పారు కాబట్టి అవగాహనతో ఉండాలని సూచించారు. ప్రభుత్వ అవినీతిని ఎత్తిపోతూ ఆ పార్టీ కార్యకర్తలు ఉత్సాహపరిచారు. అదే మన వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు 18 ఏళ్ళ దగ్గర ప్రతి మహిళ కూడా కాగితం పట్టుకొని ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాళ్ళ దగ్గరికి వాలంటీర్లు వచ్చారు. మొన్న చింతరేవులపల్లి అని చెప్పి ఒక ఊరు వెళ్ళాము. అక్కడ ముంపు మండలాలు విఆర్ఓలో చింతరేవులపల్లి అని ఉంది. అక్కడ ఒక వికలాంగ అతను ఉన్నాడు. అతను ఆ ఏరియాకి వికలాంగుల సంఘానికి అతనే ప్రెసిడెంట్. 2014 నుంచి అతనికి పెన్షన్ వస్తుంది. అంటే 2014 ఇదే టీడీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన అతను పెన్షన్ 2019లో మనం ఇచ్చాము. ఇప్పుడు అతను వికలాంగులు కాదని చెప్పి పెన్షన్ తీశారు. 14లో ఈడు ఇచ్చిన పెన్షనే అతను వికలాంగులు కాదని చెప్పి మనం తీశారు. అతను గొల్లు మీద ఏడుపు. ఈరోజు ఏమంటారు, నేను పెన్షన్ 4000 చేసేసాము, 4000 చేసేసాము, 4000 చేసామంటారు. ఇక్కడ ఎంతమంది వికలాంగులు అంటే కాకిలు కొట్టి గద్దలు పెడుతున్నారు. వెరిఫికేషన్ పేరుతో పేదలు, మిమ్మల్ని ప్రశ్నించలేని వాళ్ళు, ఇటువంటి వికలాంగులు